మీ అన్న ఏదైతే చేసిందో కరెక్ట్ కాదు. ఆయన చేసింది నేనే కరెక్ట్ చేసింది కరెక్ట్ కాదు. మీ అన్న మీద రియాక్ట్ అయినావా? నేను రియాక్ట్ కాలే. ఎందుకు తీసుకొస్తావు? ఆయన తీసుకొస్తావు. ఆయన అంత చేసినాక మళ్ళీ ముఖం చూడాలని. నాకు తెలుసు మీ అన్న వీళ్ళంతా వస్తుర్రు అని తెలిసే నేను వెళ్ళిపోయినా. మా అన్న వాళ్ళు ఎవరు వచ్చిర్రు? మీ అన్న వచ్చిండు ఆ రోజు వీడియో పెట్టలే. ఆ రోజు ఆయన వచ్చిండు కరెక్టే, కానీ ఆ రోజు వచ్చినా కూడా మంచిగా మాట్లాడారు కదా. ఇంటి లోపలికి వచ్చి ఏడబడ్డారు, ఎట్లా పడ్డారు, పడ్డరా లేదా అంటే నేను కొట్టినామా? మాట్లాడడానికి వచ్చిండు ఆయన, నీతో మాట్లాడడానికి. వీడియో పెట్టినప్పుడు ఏడున్నారు వీళ్ళు? ఎందుకు వచ్చిరంటే ఏమన్నాడు అన్న? చూస్తున్నాం అన్న ఏడబడ్డారు. అన్ననే నీకేం చెప్పినా లోక్షిత్ అన్న హర్ష వస్తే హర్ష ఉండేమో సారీ చెప్దామని వచ్చిండు, లేదంటే కరెక్టే దివ్య, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఏమంటున్నా, ఇప్పుడు మీ అన్న ఏమన్నాడు ఆ వీడియోలో? ఏడబడ్డో చూస్తున్నాం బ్రో, దాంట్లో ఎందుకు తప్పేమైంది అంటే నువ్వు చూపిస్తున్నావు. ఓకే, నేను నీ గురించి మాట్లాడతా, మీ అన్న గురించి మాట్లాడ. అంటే పడ్డది అంటే నమ్మకం లేదా? పడ్డదంటే నమ్మకం లేదా? చూపియాలా? ఏం నిన్ను కొట్టివాడేసినామా మేము? నేను కొట్టివాడేసినా అని చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు ఈ రోజు వచ్చి మాట్లాడుతుండు. మరి ఆ రోజు నువ్వు నా మీద కంట్లల్లో కారంలు కొట్టినప్పుడు, నా మీద రివెంజ్లు చేసినప్పుడు ఎవరు ఎందుకు రాలే మీ ఇంట్లో? ఇప్పుడు నేను చేసినా నువ్వు చేసినావు, మా ఇంట్లో వచ్చారు దగ్గరికి రాలే. మరి మీ ఇంట్లో ఎందుకు వచ్చారు? లాస్ట్ టైం దివ్యకు దెబ్బ తగలడం వల్ల ఆ తర్వాత ఆమె అన్న వచ్చి హర్షపై చెయ్యి చేసుకోవడం లాంటి పర్సనల్ గొడవలు జరిగాయి కదా. ఆ గొడవలన్నింటికి ముగింపు పలికి హర్షకు సారీ చెప్పి మళ్ళీ అంతా నార్మల్ చేసుకుందామని దివ్య కెమెరా ఆన్ చేసి ఖుషీతో కలిసి హర్ష ఉన్న చోటు వచ్చింది. ఈ గొడవకు తన అన్న కారణం కాదని, తన వల్ల కూడా హర్షకు ఏ ఇబ్బంది కలవకూడదనే ఉద్దేశంతోనే సారీ చెప్పడానికి వచ్చానని దివ్య క్లియర్ చేసింది. కానీ హర్ష భాయ్ మాత్రం ఈ విషయాల కెమెరా ముందు మాట్లాడడం మరియు దివ్య అన్న చేసిన పని వల్ల తాను చాలా హర్ట్ అయ్యానని, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కెమెరాల ముందుకు తెచ్చి రచ్చ చేయడం తనకు నచ్చడం లేదని కోపంగా చెప్పాడు. ఖుషి ఇద్దరి మధ్య గొడవ సర్దడానికి ప్రయత్నించినా మీరు కలిసిపోయి నన్నొక్కదాన్ని చేశారు అంటూ దివ్య కాస్త ఎమోషనల్ అయింది. తాము చేసేదంతా కేవలం జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే తప్ప పర్సనల్ గొడవ పగ ఏమీ లేదని, అభిమానులు తనను తిట్టినా పర్వాలేదు అని చెప్తూ దివ్య హర్షకు సారీ చెప్పింది. అయినా కానీ హర్ష భాయ్ ఆఖరిలో చాలా పెద్ద డిసిజన్ తీసుకున్నాడు భయ్యా. ఆ డిసిజన్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. అదేంటో తెలుసుకోవాలంటే పూర్తి వీడియో పరేషాన్ హర్ష ఛానల్లో ఉంది, చూడండి.